ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. సార్, ఆడదాని ఏడుపు ఒక మొగాడికి మంచిది కాదంటారు. అదే ఆడది మొగాడిని ఏడిపిస్తే శాస్త్రంలో ఎలాంటి శిక్షలు ఉంటాయి సార్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటేనండి, ఎవడి ఎరుపు ఎవరికి మంచిది కాదు. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. కాకపోతే స్త్రీ ఏడవకూడదని ఎందుకు చెప్తారంటే, మనకి శాస్త్రాల్లో చాలా స్పష్టంగా చెప్పినటువంటిది ఏమిటంటే, వాళ్ళకి స్వయంగా ఒక శక్తి స్వరూపిన వాళ్ళకి ఒక అందుకే చూడండి, స్త్రీ ఏది పడితే అది నోటితో మాట్లాడకూడదు అంటారు. వాళ్ళు గనక నిత్య దేవతారాధన, అంటే సహజంగా శాస్త్రంలో చెప్పినటువంటిది పురుషుడిని చేయమన్నారు. ఏదైనా ఒక అమ్మవారికి సంబంధించి తీసుకొని కనుక నిత్యం చేయగలిగితే స్వతహాగానే వారికి వాక్శుద్ధి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది స్త్రీకి. అందుకని ఏమిటి, ఏడ్చినప్పుడు ఎవరి మీదైనా గబుక్కుని ఒక మాట అంది, మనసు బాధపడి, మనసు గాయపడి, ఏదో యాక్టింగ్ చేసి కాదు, అంటే అది నిజంగా వాళ్ళకి ఇబ్బంది అనేటువంటిది జరుగుతుంది. ఓకే, కాబట్టి వద్దంటారు ముఖ్యంగా. అయితే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సరే స్త్రీని ఏడిపిస్తే ఎలాగో ఇబ్బంది అంటున్నారు, మరి ఒక స్త్రీ పురుషుడిని ఏడిపిస్తే ఏమిటి? ఎస్, ఎలాంటి సందర్భంలో జరుగుతుంది సర్వసాధారణంగా? చాలా ఒకరికొకరికి కొన్ని డిస్టర్బెన్స్ల వల్ల కావచ్చు, ఇంకేదన్నా విషయాల్లో కావచ్చు, ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలలో కూడా కావచ్చు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమైందంటే గురూజీ, చాలా మంది టూ సైడ్ లవ్ చేసుకొని అమ్మాయికి ఒక మంచి సంబంధం రాగానే ఆ అమ్మాయి ఇతనికి ఎలాగొకలాగా బ్రేకప్ చెప్పి ఆ అమ్మాయి వేరే లైఫ్ సెట్ చేసుకోవడం. సరే, అమ్మాయిలో నేను తప్పుపట్టను నేను, అదే విధంగా కూడా అబ్బాయిలు కూడా ఉన్నారు. మంచి అవతల సంబంధం మంచిది కాగానే ఈమె కూడా బ్రేకప్ చెప్తున్నారు. సో ఈ రెండింటిని ఈక్వల్గా చేసి ఈ ఎలాంటి సిచ్యువేషన్ వీళ్ళకు ఫ్యూచర్లో ఎదురు కాబోతుంది అనేది ప్రశ్న. అంటే ఏం లేదండి, ఇక్కడ ఏమవుతుందంటే సర్వసాధారణంగా ఏ స్త్రీ అయినా గుర్తుపెట్టుకోండి, ఓకే, పురుషుడు వాళ్ళ ఏంటంటే ఎంతసేపు కూడా సెక్యూరిటీ కోరుకుంటారు ఎక్కువగా. ఎస్, సెక్యూరిటీ కోరుకుంటారు ఎప్పటికప్పుడు. పురుషుడి నుంచి సెక్యూరిటీ పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటంటే, వాళ్ళు ఏమాత్రం కొంచెం డౌన్గా ఉన్నారు అనుకుంటూ వదిలేయడానికి సిద్ధపడతారండి. వీడు అంటే వాళ్ళకి ఏంటంటే కావాల్సిన స్ట్రెంత్ కావాలి. ఓకే, అంటే ధైర్యంగా ఉన్నాడు, సెక్యూరిటీ ఇస్తాడు, ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదు. ముఖ్యంగా ధైర్యంగా ఉన్నవాడిని ఎక్కువ ఇష్టపడతారు స్త్రీలు. ఓకే, ఆ ధైర్యంగా ఉన్నాడు, బాగా డబ్బులు ఉన్నా కానీ పిరికోడు అనుకోండి, వాడిని వదిలేస్తారు, ఓకే, వేస్ట్ గట్రా అనేటువంటిది. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా ఇంట్లో పెంచేటువంటి పిల్లల్ని, మగపిల్లల్ని ధైర్యవంతులుగా మనం దిద్దాలి. కొంతమందికి ఉంటుంది, 3వ స్థానం పాడైపోయింది, లగ్నం పాడైపోయింది అనుకోండి, మనం వాళ్ళని ఎంత చెప్తున్నా సరే వాళ్ళు కొంచెం పిరికిగానే ఉంటారు. ఎస్, కాబట్టి ఏంటంటే ఇవాళ రేపు సమాజం మారిపోయింది. ఎలా అంటే ప్రతిదీ కూడా మనకి అదేదో కవి చెప్పినట్టుగా మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే అన్నట్టుగా ఏమైపోయిందంటే, చాలా క్యాల్కులేషన్స్, రకరకాల లెక్కలు. సరే, ఈ అబ్బాయిని నేను చేసుకుంటే పరిస్థితి ఏంటి, ఈ అబ్బాయిని ప్రేమించాను, కానీ ఈ అబ్బాయిని ప్రేమించడమే కాకుండా ఇంకొక ఇంట్లో మంచి సంబంధం చూశారు, ఏమిటని మారిపోయే మంది కొంతమంది ఉన్నారు. కానీ నిజాయితీగా లేదు, మనం ఒకరికి కమిట్మెంట్ అయ్యి ఉన్నాం కదా, వీళ్ళ మనం మోసం చేయకూడదు అని చెప్పి నిజాయితీగా ఉండేవాళ్ళు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇక్కడ జన్మజాతకంలో చాలా స్పష్టంగా నువ్వు ఒక అమ్మాయి నీ జీవితంలో ఒక ఎంటర్ అయ్యి ఇబ్బంది అవుతుంది అనేది నీ పంచమ స్థానం చెప్పేస్తుంది క్లియర్గా. ఓకే, నీ పంచమ స్థానం కనుక పాడైంది, ఏ కేతుతోనో శుక్రుడు ఉన్నాడు, ఆ మహాదశ నడుస్తుంది, ఎవరో పరిచయం అవుతారు, ఎమోషన్గా కనెక్ట్ అవుతాడు, ఇతనిలో ఉండేదో లోపమో లేకపోతే వాళ్ళల్లో ఉండేటువంటి కొంత కన్నింగ్నెస్ ఏదో మొత్తం మీద ఏమవుతుందంటే ఈ అబ్బాయిని వదిలేయడం జరుగుతుంది. వదిలేసి ఇంట్లో వాళ్ళు చెప్పుకోవడం, లేకపోతే ఒక్కోసారి ఏమవుతుందంటే అవసరమైంత రిస్క్ చేయడం అవసరమై ఇంట్లో వాళ్ళని ఎదిరించి గొడవలు పడి పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి, లేకపోతే వాడిని కొట్టి వీడిని కొట్టి తలకాయ నొప్పి అంతా ఎందుకులే, ఒక్కసారి బ్రేకప్ ఏదో చెప్పేస్తే అయిపోతుంది కదా అని చెప్పి టక్కన కట్ అయిపోతారు. చాలా రీజన్స్ ఉంటాయి. ఎంతసేపు మనం అమ్మాయి స్వార్థంగా ఆలోచించిందనే ఒక పాయింటే కాదు, ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేని స్థితి ఉంటుంది. అనవసరంగా ఇంకోటి ఏంటంటే, ఇక్కడ డిఫరెంట్ క్యాస్ట్ అనుకోండి, ఇంకా పెద్ద తలనొప్పి అవుతుంది. మూడోది ఏంటంటే, ఫస్ట్ అమ్మాయి లవ్ చేసింది అనగానే తప్పు చేసామనే ఫీలింగ్తో చూసేవాళ్ళు ఇంకా ఉన్నారు ఇప్పటికీ. ఇప్పటికీ అంత ఇదిగా ఉండే వాళ్ళు ఉన్నారు, ఫ్రీగా వదిలేసే వాళ్ళు ఉన్నారు, పర్లేదా మనం ఎవరినైనా చేసుకునే వాళ్ళు ఉన్నారు. చాలా రకాల ట్రాన్స్ఫర్మేషన్స్ వచ్చాయి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనము పిల్లల్ని పెంచడమే స్ట్రాంగ్గా పెంచాలి.
పురుషుల కంటే స్త్రీలు చాలా స్ట్రాంగ్ ఉంటారండి మెంటల్లీ. ఓకే. వాళ్ళు ఎంత ఎమోషన్గా ఉంటారో మెంటల్లీ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఇవాళ రేపు సమాజం ఏమైపోయిందంటే, ఒకప్పుడు ఒక అమ్మాయిని పంపించాలంటే భయపడేవారు, ఇప్పుడు అలా లేదు. అమ్మాయిని తీసుకోవాలంటే భయపడుతున్నారు మగపిల్లల యొక్క తల్లిదండ్రులు. అమ్మో ఎలాంటి అమ్మాయి వస్తుందో, ఏమవుతుందో, ఆ అమ్మాయి వల్ల మేము విడిపోతామేమో, ఇంట్లో వాళ్ళు దూరం అయిపోయే పరిస్థితి వస్తుందేమో, విడాకులకు వెళ్ళిపోతుందేమో అని. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటే, ఏ అమ్మాయి అయినా బాగా టాలెంటెడ్ పర్సన్స్ని వదులుకోవడానికి ఇష్టపడదు. ఏ అమ్మాయి అయినా బాగా సంపాదించేవాడిని వదులుకోవడానికి ఇష్టపడదు. ఏ అమ్మాయి అయినా వీడుంటే నాకు చాలా ధైర్యం అనుకునే అబ్బాయిని వదిలిపెట్టడానికి ఇష్టపడదు. నేనేమంటానంటే, అమ్మాయిలు ఇలా తయారవుతున్నారు అనేది కొంతవరకు నిజం, నేను కాదనట్లే. ఒక రకంగా స్వార్థపరంగా కావచ్చు, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, అందరూ తయారవుతున్నారు. నేను ఓన్లీ అమ్మాయిలను నేను చెప్పను, ఎందుకంటే అబ్బాయిలు అలా ఉన్నారు, సొసైటీ ఎలా ఉంది, రాజకీయాలు అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ రేపు రాజకీయాలు మీరు చూస్తున్నారు, ఒకప్పుడు రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలకి ఎలా ఉంది పరిస్థితి, అసలు భయంకరంగా తయారైంది. కాబట్టి సొసైటీ భయంకరంగా తయారవుతున్నప్పుడు మీరు మీ పిల్లల్ని పెంచడం స్ట్రాంగ్గా పెంచాలి. ఓకే. ఎలా పెంచాలి స్ట్రాంగ్గా అంటే, చాలామంది స్ట్రాంగ్గా పెంచాలంటే ఎలా పెంచాలనేటువంటి డౌట్ వస్తుంది. సిచ్యువేషన్స్ని, ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే నువ్వు లైట్గా తీసుకో. ఓకే. ఈ అలవాటు కనుక మనం చేయగలిగితే బెదిరిపోడు. ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా నిలబడగలుగుతాడు. ఇంతే కదా అన్నట్టు. ఇంకోటి ఏంటి, ఎప్పటికీ కాలం ఒకలాగా ఉండదు. కాలం ఖచ్చితంగా ఈరోజు ఇలాగే ఉండాలని లేదు, రేపు మళ్ళీ మారుతుంది. ఇవాళ నేను ఒక 20,000 15,000 లేకపోతే 25,000 శాలరీ చేస్తున్నాను, ఇలాగే ఉండాలని రూల్ లేదు. నా స్కిల్స్ పెంచుకుంటే నేను ఆటోమేటిక్గా ఉన్న స్టేజ్ నుంచి ఫైనాన్షియల్గా పైకి వస్తాను. ఓకే. ఇంకోటి ఏంటంటే, ఏదో ఓన్లీ కేవలం ఒక మంచి జాబ్ చేసుకుంటేనో లేకపోతే ఒక మంచి స్టేటస్, ఒక బిల్డింగ్, కారు ఉంటేనే ఆనందం కాదు. నువ్వు ప్రతి దాంట్లో ఆనందంగా ఉండాలనేది నేర్పించగలగాలి. నడుచుకుంటూ వెళ్తున్నా ఆనందంగా ఉండగలగాలి, మోటార్ బైక్ మీద వెళ్తున్నా ఆనందంగా ఉండగలగాలి. 5 స్టార్ హోటల్కి వెళ్ళి నువ్వు మంచి డిష్ ఒక 2,000 రూపాయలు ఖర్చు పెట్టి తింటేనే ఆనందం కాదు. నువ్వు పక్కనే ఒక చిన్న టిఫిన్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఇడ్లీ తిన్నా నువ్వు ఆనందపడగలగాలి. ఇలాగ ఆస్వాదించడము. ధైర్యం అంటే మరొకటి ఏమీ లేదండి. ధైర్యంగా ఉండాలంటే ఉన్న భయాల్ని తీసేయడమే ధైర్యం. ఓకే. ఏం చేస్తే ఏం జరుగుతుంది మహా అంటే ఏం జరుగుతుందండి, మహా అంటే లైఫ్లో మహా అంటే ఏం జరుగుతుంది అనే పాయింట్ మనం కనుక వాళ్ళకి అర్థమయ్యేలా కనుక చేయగలిగితే క్లియర్. ఇప్పుడు ఒక కుక్క ఇలా వస్తుంటే చిన్నపిల్లవాడేమో కేకలేస్తాడు, అరుస్తాడు, అమ్మ అని ఎవరైనా పక్కన వెళ్తుంటే వాళ్ళు చాటుకు వెళ్ళిపోతారు. ఒక పెద్దతను ఎందుకు భయపడ్డు? ఒకవేళ అది వస్తే నేను కర్ర తీసుకుని కొడతాను, లేకపోతే రాయి తీసుకుని కొడతాను, ఒక ధైర్యం ఉంటుంది. ఎందుకు అంటే దాని కెపాసిటీ ఏంటో వీడికి తెలుసు. పెద్దవాడికి ఆ కుక్క యొక్క కెపాసిటీ ఏంటో తెలుసు, దాని బలం ఎంత, మన బలం ఎంత అని ఒక క్యాల్కులేషన్ ఉంది. ఆ కెపాసిటీ క్యాల్కులేషన్ కనుక మనం నేర్పించగలిగితే ఏం జరుగుతుంది, నువ్వు ఒక స్టెప్ తీసుకుంటే ఏం జరుగుతుంది, నువ్వు దాన్ని ఎలా ఎదుర్కోవాలనేటువంటిది కనుక మనం పిల్లలకు నేర్పించగలిగితే వాళ్ళు ధైర్యంగా పెరుగుతారు. ఎప్పుడైతే ధైర్యము, కాన్ఫిడెంట్ ఉందో, చాలామందిని కౌన్సిలింగ్ చేస్తుంటాను కదా, అడుగుతుంటాను కదా, 100లో 90 మంది చెప్పినటువంటి రీజన్ చెప్పమంటారా? వాడు చేత కాదు సార్ వాడికి అంటారు ఆడవాళ్ళు. అరే ఇంట్లో ఏమైనా అడిగితే మా మమ్మీని అడగాలంటాడు, సెల్ఫ్ డెసిషన్ తీసుకోలేడా అంటారు. మగవాళ్ళని అడిగితే చెప్తుంది ఏంటంటే, సార్ నేను మా ఇంటికి తీసుకొచ్చాను, ఇది నా ఇల్లని ఫీల్ అవ్వాలిగా, ఎంతసేపు వాళ్ళ ఇల్లని ఫీల్ అవుతుంది ఏంటి ఆమె అంటారు. అంటే పురుషుల్లోనేమో ఇది కూడా నా ఇల్లని ఫీల్ అవ్వాలనేటువంటి భావన ఎక్కువ చూశాను నేను కౌన్సిలింగ్స్లోని మాట్లాడినప్పుడు. అది స్త్రీల్లో ఏంటంటే వీడు ధైర్యంగా ఉండాలి, 25 ఏళ్ళు వచ్చేసే, 30 ఏళ్ళు వచ్చేసే, 35 ఏళ్ళు వచ్చేసే, ఇంకా అమ్మచాటు బిడ్డ ఏంటి, తల్లిని ప్రేమించు కానీ నువ్వు ఇంకా అమ్మచాటు ఉంటా అంటావు ఏంటి అంటే, అది స్త్రీ ఒప్పుకోలేకపోతుంటుంది. అంటే దాన్ని పిరికితనంగా భావిస్తూ ఉంటుంది, ఇంకా చాతకంతనంగా తీసుకుంటూ ఉంటుంది. ఇంకా నువ్వు డెసిషన్ తీసుకోలేవా, నువ్వు సొంతంగా నువ్వు ఆలోచించలేవా, నీలో ఇంకా సెల్ఫ్ ఇది లేదా, నీకు సెల్ఫ్ డెసిషన్ నువ్వు తీసుకోలేవా అనేటువంటి ఫీలింగ్తో ఉంటుంది. అలా ఫీలింగ్తో ఉన్నప్పుడు ఒక సర్టన్ టైమ్స్ చిన్న ఇన్సిడెంట్స్ అనేవి జరిగి టప్ అని విడిపోతుంటారు. కాబట్టి ఏంటంటే సెల్ఫ్ డెసిషన్ నేర్పించాలి పిల్లలకి. మెయిన్గా ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా సరే ఎదుర్కొనేది నేర్పించాలి, ప్రతిదాన్ని ఆస్వాదించడం నేర్పించాలి, ఎప్పటికప్పుడు కొత్తగా ఉండడం నేర్పించాలి, ఫన్గా ఉండడం నేర్పించాలి. వీటిని నేర్పించకపోతే ఇలాగే విడిపోతుంటారు జనాలు. అయితే పురుషుడికి కావచ్చు, స్త్రీకి కావచ్చు, ఎవరిని ఏడిపించినా ఆ ఏడుపు ఖచ్చితంగా ఇంకొకటి తగిలి దిగుతుంది.
నిజంగా గనక. సార్ అది పిల్లలకు తాకే ఛాన్స్ ఏమన్నా ఉంటుందా పుట్టబోయే పిల్లలకు? ఒకటండి, ఎవరైనా అవతల వాళ్ళని భయంకరంగా కనుక అన్యాయం చేస్తే పిల్లలకి తరాలకు కూడా తాకుతుంది, అందులో డౌట్ ఏం లేదు. వాళ్ళకి భయంకరంగా అన్యాయం చేశాం, వాళ్ళకి రావాల్సింది ధర్మంగా మనం ఇవ్వలేదు, వాళ్ళని విపరీతంగా ఇబ్బంది పెట్టాము, పని కట్టుకొని ఇబ్బంది పెట్టాము, వంశానికి మొత్తం కొట్టేస్తుంది ఒక్కోసారి. పెద్ద శాపమే సార్ అది, వంశాన్ని మొత్తం కొడుతుందండి, అందులో ఎటువంటి సందేహం లేదు. సో నిజంగా సార్ ఒక ఆడదాన్ని ఏడిపిస్తే ఎలాంటి ప్రభావం ఒక మొగాడి మీద ఉంటుంది, మొగాడిని ఆడది ఏడిపిస్తే ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. సో చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.